ఈ స్టోరీ ఇద్దరు ఫ్రెండ్స్ ది. ఒకరి పేరు అవినాష్, ఇంకొకరి పేరు లక్కీ. వీళ్ళిద్దరూ స్కూల్ డేస్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్. స్కూల్లో కూడా ఇద్దరు ఒకే చోట కూర్చునే వాళ్ళు. కానీ ఇద్దరి మధ్య ఒక పెద్ద డిఫరెన్స్ ఉండేది. అవినాష్ చదువులో చాలా బ్రిలియంట్. ప్రతి ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకునేవాడు. క్లాస్ 12 లో కూడా 95% స్కోర్ చేసి క్లాస్ టాపర్ అవుతాడు. కానీ లక్కీ అలా కాదు. తన చదువులో కొంచెం వీక్. క్లాస్ 12 లో తనకి కేవలం 60% మార్క్స్ మాత్రమే వస్తాయి. స్కూల్ అయిపోయిన తర్వాత అవినాష్ ఐఐటి జేడబ్ల్యూ ఎగ్జామ్ రాసి ఐఐటి క్రాక్ చేస్తాడు. తనకి ఐఐటిలో సీట్ కన్ఫర్మ్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఐఐటికి వెళ్ళిపోతాడు. కానీ లక్కీ సిచ్యువేషన్ కంప్లీట్ ఆపోజిట్. తనకి మంచి కాలేజ్ లో సీట్ కూడా దొరకట్లేదు. పాపం చాలా కాలేజెస్ తిరుగుతూ ఏదో కాలేజ్ లో అడ్మిషన్ వస్తే చాలు అని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు అవినాష్ వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ అవినాష్ ని చూసి నీకు ఐఐటి వచ్చిందంటేనే చాలు, నీ లైఫ్ సెట్ అయిపోయినట్టు అని చెప్తారు. అదే టైంలో లక్కీ వాళ్ళ పేరెంట్స్ ఇంకా రిలేటివ్స్ అసలు నీ లైఫ్లో ఏమవుతుందో అర్థం కావట్లేదు, నువ్వు లైఫ్లో ఏదైనా చేస్తావా లేదా అని అడుగుతున్నారు. కానీ స్కూల్ అయిపోయిన 6 సంవత్సరాల తర్వాత అవినాష్ అండ్ లక్కీ మళ్ళీ కలుసుకుంటారు. అప్పుడు స్టోరీ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఎవరైతే స్కూల్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడో, ఎవరైతే క్లాస్ 12 లో జస్ట్ 60% స్కోర్ చేశాడో అదే లక్కీ ఈ రోజు ఒక మంచి జాబ్ చేస్తూ నెలకి 2.5 లక్షలు సంపాదిస్తాడు. కానీ ఎవరైతే 95% స్కోర్ చేసి క్లాస్ టాపర్ అయ్యాడో, ఎవరైతే ఐఐటి క్రాక్ చేసి ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడో అదే అవినాష్ ఈ రోజు అన్ఎంప్లాయిడ్ గా ఉన్నాడు. ఎన్ని కంపెనీస్ కి అప్లై చేసినా తనకి జాబ్ రావట్లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు 6 years లో ఏం జరిగింది? క్లాస్ టాపర్ అయిన అవినాష్ ఎందుకు అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోయాడు? ఇంకా క్లాస్ లో యావరేజ్ స్టూడెంట్ అయిన లక్కీ ఎలా 2.5 లక్షలు పర్ మంత్ సంపాదించే స్టేజ్ కు వెళ్ళాడు? వీళ్ళ స్టోరీ విని మీరు షాక్ అవ్వచ్చు. కానీ ఈ రోజు భారతదేశంలో ఇదే రియాలిటీ. ఎందుకంటే 2025లో ఒక రిపోర్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా తెలిసింది ఏంటంటే ఒక సంవత్సరంలో ఇండియాలో దగ్గర 15 లక్షల మంది ఇంజనీర్స్ తయారవుతున్నారు. అండ్ అందులో 40% అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతున్నారు. అంటే వీళ్ళకి జాబ్ దొరకడం లేదు. ఇప్పుడు ఇది విని మీకు అనిపించవచ్చు ఈ నెంబర్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ కాలేజెస్ అయి ఉండొచ్చు అని. కానీ ఇంకొక నిజం వినండి. 2025లో ఐఐటీస్ పై ఇంకొక రిపోర్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ డేటా మీకు కూడా షాకింగ్ అనిపించవచ్చు. ఎందుకంటే రిపోర్ట్ లో క్లియర్ గా బయటకు వచ్చింది ఏంటంటే ఐఐటీస్ నుండి కూడా అరౌండ్ 30% స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతున్నారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? అండ్ ఇదే ప్రశ్న కంపెనీస్ ని అడగడం జరిగింది, మీరు వీళ్ళని ఎందుకు హైర్ చేసుకోవడం లేదని. అయితే కంపెనీస్ ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చాయి. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం బుక్స్ నాలెడ్జ్ మాత్రమే ఉంది, కానీ వాళ్ళకి స్కిల్స్ ఏవి రావు. అండ్ ఈ విషయం చాలా వరకు నిజం కూడా. ఎందుకంటే స్కూల్ టైం, కాలేజ్ టైంలో మనకి కేవలం బుక్స్ నాలెడ్జ్ మాత్రమే దొరుకుతుంది. మనం ఈ రోజు ఉన్న లేటెస్ట్ స్కిల్స్ ఏవైతే మన జాబ్ లో పనికొస్తాయో అవి మనకి నేర్పించరు. బట్ ఒకవేళ మీరు ఆ స్కిల్స్ నేర్చుకుంటే మీరు మిగతా వాళ్ళని దాటి చాలా ముందుకు వెళ్ళొచ్చు. అండ్ ఆ స్కిల్స్ ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నా. అంటే ఆ 5 స్కిల్స్ ఏవైతే 2026లో మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. Well, by far the best investment you can make is in yourself. I mean, for example, communication skills. I tell the students that come. సో హాయ్, మీ అందరికీ నాది ఒక ప్రశ్న. ఇప్పటికిప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో స్క్రీన్ టైం సెర్చ్ చేయండి. అంటే మీరు మీ ఫోన్ డిజిటల్ వెల్బీయింగ్ యాప్లోకి వెళ్ళి ఇది చూడాలి, అసలు మీరు రోజులో ఫోన్ని ఎన్ని గంటలు వాడుతున్నారు, అండ్ అందులో ఎన్ని గంటలు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, ఎన్ని గంటలు యూట్యూబ్ ఇంకా గేమ్స్ ఆడుతున్నారు. అండ్ ఆ స్క్రీన్ టైం ఏదైతే వచ్చిందో ఆ స్క్రీన్ టైంని ఈ వీడియో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారు, మీరు వెళ్ళి కమెంట్స్లో కూడా చూడొచ్చు. వాళ్ళ స్క్రీన్ టైం 4 గంటలు, 5 గంటలు, 6, 7, 8 గంటలు ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ టైం ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడం నుండి ఆపేస్తుంది. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ వల్ల మీరు మీ రోజులో సగం కన్నా ఎక్కువ టైం అక్కడే వేస్ట్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటారు, షార్ట్స్ చూస్తుంటారు. ఇప్పుడు నేను మీ నుండి ఒక చిన్న కమిట్మెంట్ కోరుకుంటున్నా. మీరు ప్రతిరోజు కేవలం 1 గంట సేపు 6 నెలల వరకు మీ స్కిల్స్ కోసం ఇవ్వగలరా? మీరు మీ స్కిల్స్ పై ఫోకస్ చేయండి. నేను గ్యారంటీగా చెప్తున్నా 6 నెలల తర్వాత మీరు సొంతంగా డబ్బులు సంపాదించవచ్చు. సో మీరు రెడీయా? అయితే రండి స్టార్ట్ చేద్దాం ఆ 5 స్కిల్స్ని. అన్నిటికన్నా ఫస్ట్ స్కిల్ ఏఐ ప్రాంప్టింగ్ అండ్ ఏఐ టూల్స్. అంటే ఏంటి? ఇప్పుడు మీ స్క్రీన్ పై ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో ఏదైతే ఉందో ఇది నేను ఏఐ హెల్ప్ తో క్రియేట్ చేశాను. అండ్ ఇది కూడా కేవలం 1 నిమిషంలో. ఇప్పుడు నాకు ఏ వీడియో ఎడిటింగ్ రాదు. నేను కేవలం ఈ వీడియోని చాలా సులభంగా ఏఐ హెల్ప్ తో జనరేట్ చేయగలిగాను. 2025లో ఒక రిపోర్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా తెలిసింది ఏంటంటే ఏఐ ఇమేజ్ జనరేషన్ అండ్ ఏఐ వీడియో జనరేషన్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి $117 మిలియన్ కన్నా ఎక్కువ. అంటే ఈ మార్కెట్ చాలా పెద్దది. ఒకవేళ ఈ మార్కెట్లో మీరు ఎంట్రీ తీసుకుంటే మీరు కూడా దీని నుండి చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఏఐ ప్రాంప్టింగ్ అంటే ఏంటి?
చూడండి, ఏదైతే ఉందో అది సొంతంగా పనిచేయదు. దానికి ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాంప్ట్ అంటే ఒక కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా చాట్ జీపీటీ, జెమినై లేదా ఏఐ టూల్ అయినా యూజ్ చేసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది, మీరు ఏదో ఒక కమాండ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ మీరు ఏఐకి సరైన విధానంలో కమాండ్ ఇవ్వడం నేర్చుకున్నారంటే సగం కన్నా ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, నేను చాట్ జీపీటీకి ఒక బేసిక్ ఏఐ కమాండ్ ఇస్తాను. లైక్, నాకు ఒక అబ్బాయి కావాలి అండ్ ఒక రూమ్ లో ఉండాలి అని. మీరు చూడొచ్చు ఎంత బేసిక్ ఫోటోని జనరేట్ చేసిందో. కానీ అక్కడే ఒకవేళ నేను సరిగ్గా కమాండ్ ఇస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఎలాంటి ఫోటోని జనరేట్ చేసిందో మీరే చూడండి. చూసారా ఫోటోలో ఎంత తేడా ఉందో? కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే నేను సరైన విధానంలో ఏఐ ప్రాంప్టింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు అనొచ్చు, అసలు ఏఐ ప్రాంప్టింగ్ నేర్చుకోవడం వల్ల మాకు లాభం ఏంటి అని. చాలా లాభాలు ఉన్నాయి. ఈ రోజున ఇక్కడ మీరు 3 ఆపర్చునిటీస్ అన్లాక్ చేయొచ్చు. అన్నిటికన్నా ముందు స్క్రిప్ట్ రాయడం. చూడండి, ఈ రోజు ఇండియాలో లేదా ఇండియా బయట కూడా కంటెంట్ క్రియేటర్స్ నెంబర్ పెరుగుతూ పోతుంది. అండ్ ఎంతమంది అయితే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి మంచి స్క్రిప్ట్ కావాల్సి ఉంటుంది. రీల్స్ చేయడానికి స్క్రిప్ట్స్ కావాలి, వీడియోస్ చేయడానికి కావాలి. అండ్ ఆ స్క్రిప్ట్ ని మీరు ఏఐ ద్వారా సరైన విధానంలో రాయించవచ్చు, ఒకవేళ మీకు ప్రాంప్టింగ్ అర్థమై ఉంటే. కేవలం ఇంతే కాదు, ఇక్కడ అన్లాక్ అయ్యే రెండవ ఆపర్చునిటీ లింక్డ్ఇన్ మార్కెటింగ్. చూడండి, ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీ ఫౌండర్స్ ఉంటారో వాళ్ళు లింక్డ్ఇన్ లో ఏఐ హెల్ప్ తో వాళ్ళ పోస్ట్ రాయిస్తారు. అండ్ ఒకవేళ మీరు ఈ స్కిల్ ని నేర్చుకున్నారంటే మీరు డబ్బులు చార్జ్ చేసి వాళ్ళ పోస్ట్ ని రాయొచ్చు. లైక్, ఒకవేళ ఏదైనా బిజినెస్ ఉంటే దాని వెబ్సైట్ కి SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ని చాలా స్ట్రాంగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అది కూడా కేవలం ఏఐ హెల్ప్ తో చేయొచ్చు. అండ్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, అసలు ఇది ఎక్కడి నుండి నేర్చుకోవాలి? నేర్చుకునే విధానం చాలా సింపుల్. మొదట్లో మీరు 21 రోజులు ఒక సింపుల్ ఏఐతో మాట్లాడాలి. దాని ద్వారా ఏఐతో కొంచెం ఫెమిలియర్ అవుతారు. ఏఐ అంటే చాట్ జీపీటీ, జెమినై లేదా క్లౌడ్. ఈ ఏఐ టూల్స్ ఎన్నైతే ఉన్నాయో మీరు జస్ట్ వీటితో గో త్రూ చేయండి. వీటితో కొంచెం మాట్లాడండి, సొంతంగా ప్రాంప్ట్ ఇవ్వండి అండ్ మెల్లమెల్లగా విషయాలను నేర్చుకోండి 21 రోజుల వరకు. ఆ 21 రోజుల తర్వాత ఎప్పుడైతే మీరు కొంచెం ఫెమిలియర్ అవుతారో అప్పుడు మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూడొచ్చు అసలు ఏఐ ప్రాంప్టింగ్ ఎలా చేస్తారో అని. అండ్ నేను గ్యారంటీగా చెప్తున్నా, 6 నెలల తర్వాత ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ చాలా మంచి స్క్రిప్ట్ రాయడం, లింక్డ్ఇన్ మార్కెటింగ్ చేయడం, SEO చేయడం, ఇవన్నీ మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. తర్వాత మీరు ఏం చేయొచ్చు, డిఫరెంట్ క్లయింట్స్ కి రీచ్ అవ్వచ్చు అండ్ వాళ్ళకి చెప్పొచ్చు నాకు ఇది వస్తుంది. ఒకవేళ వాళ్ళకి మీ హెల్ప్ అవసరం ఉంటే వాళ్ళు మీకు మనీ పే చేసి మీ హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు వద్దాం మన స్కిల్ నెంబర్ 2 దగ్గరికి. అదే వీడియో ఎడిటింగ్. ఈ స్కిల్ ని చాలా మంది తక్కువ అంచనా వేస్తారు, కానీ రియాలిటీ ఏంటంటే సోషల్ మీడియాలో మీరు చూసే ప్రతి వీడియో వెనక ఒక వీడియో ఎడిటర్ ఉంటాడు. క్రియేటర్ అయినా, బిజినెస్ అయినా, బ్రాండ్ అయినా, అందరికీ క్వాలిటీ ఎడిటర్స్ అవసరం. ఈ ఒక్క స్కిల్ తో ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, కంపెనీస్ కి వర్క్ చేయొచ్చు, లేదా మీ ఓన్ కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. సింపుల్ గా చెప్తున్నా, వీడియో ఎడిటింగ్ అంటే మీరు కేవలం వీడియోస్ ఎడిట్ చేయరు, మీ ఐడియాస్ ని ఒక మనీ జనరేట్ చేసే మిషన్ గా మార్చుకుంటారు. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే పీపుల్స్ అటెన్షన్ ని క్యాప్చర్ చేయడం నేర్చుకోవాలి. చూడండి, అటెన్షన్ ని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి. నేను కూడా నా కెరియర్ ఒక వీడియో ఎడిటర్ గానీ స్టార్ట్ చేశాను అండ్ 6 years ఇదే ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి చెప్తున్నా, లిటరల్లీ ప్రతి క్రియేటర్ ఎడిటర్స్ కోసం చూస్తున్నారు. ఒకవేళ మీరు ఈ డిమాండ్ గానీ గ్రాప్ చేసుకుంటే మీకంటూ ఒక స్ట్రాంగ్ కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. అంతేందుకు, మా వీడియో ఎడిటింగ్ ఏజెన్సీకి మాకే ఎడిటర్స్ కావాలి. అందుకే ప్యాషనేట్ గా ఉన్న వాళ్ళని మేమే ట్రైన్ చేసి టెస్ట్ చేసి క్లయింట్స్ ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. సేమ్ మీలానే కొన్ని మంత్స్ బ్యాక్ మన వీడియో చూసి కొందరు జాయిన్ అయ్యారు అండ్ 3 months లోనే ఒకరు ఫస్ట్ వీక్ 5,000 ఎర్న్ చేశారు, ఇంకొకరు 12,000, 23,000, ఇంకొకరు టీమ్ గా ప్రాజెక్ట్ చేస్తూ 85,000, ఇంకొకరు 1,32,000 ఎర్న్ చేశారు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఎడిట్ చేస్తూ మంత్లీ 30,000 to 50,000 సీరియస్ గా ఎర్న్ చేయాలనుకుంటే మీరు మన వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. దీనికి మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ PC ఉండాలి. మీకు జీరో నాలెడ్జ్ నుంచి మీ ఫస్ట్ ఇన్కమ్ వచ్చే వరకు మిమ్మల్ని ట్రైన్ చేసే బాధ్యత మాది. సో ఇప్పుడే మన 90 days వీడియో ఎడిటింగ్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ కోర్స్ రిలేటెడ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో మా వాట్సాప్ లింక్ ఉంటుంది. మా టీమ్ తో మాట్లాడి ఈ రోజే మీ వీడియో ఎడిటింగ్ జర్నీ స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ ఇవ్వాలి కాబట్టి మేము చాలా లిమిటెడ్ పీపుల్ ని మాత్రమే జాయిన్ చేసుకుంటున్నాం. సో ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాం. ఆల్ రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ స్కిల్ ఏఐ వెబ్సైట్ అండ్ ల్యాండింగ్ పేజ్ బిల్డర్. చూడండి, మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక 15 years అబ్బాయి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాడు. ఇంకా వెబ్సైట్ నుండి ₹1,00,000 సంపాదించాడు. అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటంటే అతనికి కోడింగ్ రాదు, C++ రాదు, జావా రాదు, HTML రాదు, తనకేది రాదు. అయినా కూడా తను కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాడు. ఇంకా దాంతో డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. కానీ ఇది ఎలా పాసిబుల్?
ఏఐ టూల్స్ యొక్క హెల్ప్తో. అంటే ఈ జనరేషన్లో చాలా ఏఐ టూల్స్ వచ్చాయి. అవి ఒక మంచి వెబ్సైట్ క్రియేట్ చేసి మీకు ఇస్తాయి. జస్ట్ తేడా ఏంటంటే మీకు ఆ ఏఐ టూల్స్ని కరెక్ట్గా వాడడం రావాలంతే. ఒకవేళ మీరు సరిగ్గా ఫోకస్ చేసి ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడం నేర్చుకున్నారనుకోండి, అప్పుడు మీకోసం చాలా ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి. ఇప్పుడు మీరు అడగొచ్చు ఎలాంటి ఆపర్చునిటీస్ అని. ఒకసారి మీ చుట్టూ చూడండి. ప్రతి చోట చిన్న బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ఓనర్స్. ప్రతి జిమ్ ఓనర్కి వాళ్ళ సొంత వెబ్సైట్ కావాల్సి ఉంటుంది, కానీ వాళ్ళకి వెబ్సైట్ క్రియేట్ చేయడం రాదు. ఇంకా వాళ్ళంత మనీ కూడా పే చేయలేరు. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి శాంపిల్స్ చూపించవచ్చు. ఇంకా వాళ్ళకి చెప్పొచ్చు, ఇలాంటి వెబ్సైట్ నేను మీకోసం కూడా ఒకటి చేయగలను. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక నామినల్ ఛార్జ్ తీసుకోగలరు. ఎలా అంటే 3,000, 4,000 లేదా 5,000. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, కానీ దీన్ని మనం ఎలా నేర్చుకుంటాం? చూడండి, యూట్యూబ్లో కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి, కానీ ఒక శాంపుల్ స్ట్రక్చర్ ఉంది. అన్నిటికన్నా ముందు మీరు ఏం చేయాలంటే ChatGPT హెల్ప్తో నేర్చుకోవాలి అసలు వెబ్సైట్ని ఏఐ హెల్ప్తో ఎలా చేయాలని. దాని తర్వాత మీరు ఒక అడ్వాన్స్డ్ టూల్ యూజ్ చేయొచ్చు, లైక్ విక్స్ ఏఐ. విక్స్ ఏఐ ఎలాంటి టూల్ అంటే దీని హెల్ప్తో మీరు చాలా మంచి మంచి వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు, అది కూడా 5 minutesలో. ఒకవేళ నేను ఇంకా అడ్వాన్స్డ్ టూల్ గురించి మాట్లాడితే దాంట్లో వస్తుంది రెప్లిట్ ఆర్ లవబుల్. ఇవి ఎలాంటి టూల్స్ అంటే వీటి హెల్ప్తో మీరు ఇంకా మంచి వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. అన్నిటికన్నా ముందు వెబ్సైట్ క్రియేట్ చేయడం నేర్చుకోండి. ఒక మంచి ఫ్రీ శాంపుల్ క్రియేట్ చేయండి. ఇంకా వెళ్ళండి మీ చుట్టుపక్కల వాళ్ళకి, షాప్ కీపర్స్ దగ్గరికి, జిమ్ ఓనర్స్ దగ్గరికి, ఇంకా వాళ్ళకి చూపించండి. ఇలాంటి వెబ్సైట్ ఒకవేళ మీకు కూడా కావాలంటే మీకోసం కూడా మీ పేరు మీద వెబ్సైట్ క్రియేట్ చేస్తాను, అది కూడా 10 నిమిషాల్లో. నెక్స్ట్ స్కిల్ నెంబర్ 4, ఫోటోగ్రఫీ అండ్ వీడియో షూట్. మీరు ఈ మధ్య వెడ్డింగ్స్ చూస్తున్నారా? వెడ్డింగ్స్ యొక్క చాలా రీల్స్ వస్తున్నాయి, యూట్యూబ్ షార్ట్స్ వస్తున్నాయి, రీల్స్ వస్తున్నాయి. అవన్నీ ఎవరు చేస్తున్నారు? వెడ్డింగ్ రీల్ వీడియోగ్రాఫర్. అంటే ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళకి వీడియోస్, ఫొటోసే కాకుండా రీల్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఇంకా రీల్స్ చేయడానికి వాళ్ళు మనుషుల్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళు పెళ్లికి వచ్చి వాళ్ళు రీల్స్ చేస్తారు. చాలా మంది కాలేజ్ చదువుతూనే జస్ట్ ఆ వెడ్డింగ్ రోజు హాలిడే పెట్టుకుంటూ వచ్చి వర్క్స్ చేస్తూ ఉంటారు. దీనికోసం మీ దగ్గర కొన్ని స్కిల్స్ ఉండాలంతే. మీకు వీడియో బాగా క్రియేట్ చేయడం రావాలి, మీ దగ్గర కొంచెం ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉండాలి. ఇంకా మీకు ఇది కూడా తెలియాలి, ఏ యాంగిల్లో వీడియో రికార్డ్ చేయాలని. అండ్ మీ దగ్గర వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి. ఒకవేళ బాగా ఎడిట్ చేస్తే ఆటోమేటిక్ గా క్లయింట్ మీ దగ్గరకు వస్తారు. ఒకవేళ మీ రీల్ కి బాగా వ్యూస్ వస్తే అప్పుడు జనాలు ఆటోమేటిక్ గా మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. కానీ మీరు ఆలోచించవచ్చు దీంతో డబ్బులు ఎలా సంపాదించవచ్చు అని, క్లయింట్స్ ఎలా రీచ్ అవ్వాలి అని. ఈ బిజినెస్ లో మీరు క్లయింట్స్ ని రీచ్ అవ్వాల్సిన పనే లేదు. అన్నిటికన్నా ముందు మీరు ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇలా చెప్పండి, మీ వెడ్డింగ్ చాలా మెమరబుల్ గా ఉండేలా నేను మీకోసం ఫ్రీగా రీల్స్ చేస్తా అని. ఇలా 2-3 పెళ్లిల్లో ఫ్రీగా పనిచేయండి. ఇంకా మీకోసం ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. వాళ్ళ పెళ్లి రీల్స్ ని మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అప్లోడ్ చేయండి వాళ్ళ పర్మిషన్ తీసుకొని. ఈ విధంగా ఒకవేళ మీ 1-2 రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యాయంటే అప్పుడు క్లయింట్స్ ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వస్తారు. ఇదే స్కిల్ నెంబర్ 4. ఇప్పుడు వద్దాం మన లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వైపు, అదే కమ్యూనికేషన్. చూడండి, నాకేమనిపిస్తుందంటే ఎలాంటి స్కిల్స్ అయినా నేర్చుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్కిల్ ముందు కూడా ఇప్పుడు కూడా ఒక్కటే, అదే కమ్యూనికేషన్. ఒకవేళ మీకు మనుషులతో మాట్లాడడం రాకపోతే ఎలాంటి స్కిల్ ఉన్నా పనిచేయదు. అందుకే అన్నిటికన్నా ముందు మీరు మీ కమ్యూనికేషన్ మీద వర్క్ చేయండి. ప్రతిరోజు జస్ట్ 15 to 20 minutes మీరు మీ కమ్యూనికేషన్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఈ రోజుల్లో కూడా కొంతమంది చూస్తున్నాను, వాళ్ళు మనుషులతో సరిగ్గా మాట్లాడలేరు. అందుకే వాళ్ళ లైఫ్లో ఎలాంటివి అచీవ్ చేయలేకపోతున్నారు. చూడండి, ఇప్పుడు ఒకవేళ మీరు కమ్యూనికేషన్ నేర్చుకోవాలని అనుకుంటే 4 principles మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అన్నిటికన్నా ముందు మీ బాడీ లాంగ్వేజ్. ఎప్పుడైనా మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మీరు వంగైతే నిల్చోవట్లేదు కదా, మీరు స్ట్రైట్ గా నిల్చోవాలి. సెకండ్, మీ హ్యాండ్ మూమెంట్స్. మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మీ చేతుల్ని స్లైట్ గా మూవ్ చేయండి. దాంతో మీ ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని. అండ్ నెక్స్ట్ వచ్చేది ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైనా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. ఇంకా లాస్ట్లో వస్తుంది స్పీడ్ ఆఫ్ స్పీకింగ్. మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు చాలా తొందరగా చెప్తే ఎదుటి వాళ్ళకి మీరు భయపడుతున్నారని అర్థమవుతుంది. నెమ్మదిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి మీరు అండర్ కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. అందుకే మీరు నార్మల్ స్పీడ్లో మాట్లాడాలి. ఈ కమ్యూనికేషన్ మీద నేను ఒక డీటెయిల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు నేర్చుకోవాలని అనుకుంటే 5 emoji ఆర్ ఎస్ అని కమెంట్ చేయండి, నేను పక్కా వీడియో చేస్తాను. సో ఇవే ఆ 5 skills. నా దృష్టిలో ఇవి ప్రతి యంగ్స్టర్ నేర్చుకోవాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, డిగ్రీస్ ఇంకా మీ బుక్ నాలెడ్జ్ ఫ్యూచర్కి వెళ్ళాక అంత పనికి రాకపోవచ్చు. పనికొచ్చేవి మీ స్కిల్స్. అందుకే మీ స్కిల్స్ మీద వర్క్ చేయండి. ఒకవేళ మీరు వర్క్ చేస్తే ఫ్యూచర్లో మంచి జాబ్ లేదా మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలానే ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే కంప్లీట్ బ్లూ ప్రింట్ లెఫ్ట్ సైడ్ ఉండి మాస్టర్ క్లాస్లో ఉంది.
అండ్ ఒక ఆన్లైన్ బిజినెస్ ఎంపైర్ బిల్డ్ చేయాలనుకుంటే రైట్ సైడ్ వీడియో చూడండి. నా లక్ష్యం ఒకటే, మీ ఓన్గా మనీ సంపాదించే స్కిల్స్ మీకు నేర్పించడం. అందుకే ఈ స్కిల్స్ని నేర్పించడం మా బాధ్యతగా తీసుకొని ఒక్కొక్క స్టూడెంట్కి నేర్పిస్తున్నాం. సో ఈ స్క్రీన్ మీద ఉన్న మాస్టర్ క్లాస్ని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.